హలో. హలో. నమస్తే అన్న, వినోదన్నా. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? బాగా ఉన్నా, మీరు బాగున్నారన్నా? వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. అదే నేను రికార్డ్ చేస్తున్నాను మన యూట్యూబ్ కేస్ స్టడీ కోసం, మీకు పర్వాలేదా? పర్వాలేదు అన్న. ఓకే రైట్. సో బర్త్ డీటెయిల్స్ చెప్తారా? నా 9/6. 9th డేట్ జూన్ 1997 అన్న. 1997. టైం ఎన్ని గంటలకు? 7:30 AM అన్న, పొద్దున్నే. సో పక్కగా పేరెంట్స్ రాసిందేనా, ఇంకా ఒక పావు గంట 20 నిమిషాలు తేడా ఉంటుందా? పావు గంట లేదా, ఒక 5 నిమిషాలు 25-30 నాకే కన్ఫ్యూజ్ అంతేనా. చూద్దాం, చెక్ చేద్దాం. ఏ ఊర్లో పుట్టారు? పామిడి అన్న, పామిడి, అనంతపురం. పామిడి. ఓకే, వచ్చింది. ఓకే, సో చెక్ చేద్దామా, అవసరం లేదా? చెక్ చేయను, అది ఒకటి డౌట్ ఉన్నా కన్నా. ఓకే, చెక్ చేద్దాం అయితే, ఒక నిమిషం. మళ్ళీ చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ 9th జూన్ 1997. 7:30 AM అన్న. 7:30 AM. ఓకే, పామిడి, PAMIDA. అవునా. ఓకే ఓకే, కోఆర్డినేట్స్ ఓకే వచ్చాయి. సో 1 సెకండ్, నా దగ్గర ఒక చిన్నపాటి బర్త్ టైం రెటిఫికేషన్ టూల్ చేసుకున్నాను. నాడీ తత్వ సిద్ధాంతం ఉంది కదా, దాంతో వెరిఫై చేద్దాం. సో మీరు వచ్చేసి మిథున లగ్నంలో పుట్టారు, శని నక్షత్రం అయిన పుష్యమిలో పుట్టారు. సో అవి తెలుసు కదా. నాకు లగ్నం వచ్చి ఆరుద్రలో పడింది. ఓకే ఓకే, కరెక్షన్ కదా, అంత అవసరం లేదులే. మిథున లగ్నానికి మనకి శని నక్షత్రం రావాలి, డ్యూయల్ లగ్నం. ఓకే, బ్రహ్మాండంగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు వెనక్కి వేసుకోవాలి మనం. సో మీరు అన్నట్టుగా 7:25, ఇప్పుడు 7:25-30 అంటే సైకలాజికల్గా ఏంటంటే 7:25కి అబ్బాయి పుట్టాడని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది, అంతా చెప్పేశారు, అర్థమైందా? సో అప్పటికే కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకి 7:25-26 అంటే 7:24 నుంచి 7:27 మధ్యలో అనమాట, ఆల్మోస్ట్. సో మనం ఒక 7:25 తీసుకోవచ్చు, పర్వాలేదు. 7:26 వేసుకున్నా కూడా ఓకే అనమాట. సో టైం కూడా, కంగ్రాట్స్, టైం కూడా రెక్టిఫై అయిపోయింది. సో ఇప్పుడు మిస్టేక్ చేస్తే నేనే చేయాలి, టైంతో తప్పేం లేదు. ఓకేనా. ఓకే, చెప్పండి. 7:25 రెక్టిఫికేషన్. ఇప్పుడు మనం సబ్లాడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము మార్స్ సబ్లాడ్ పెట్టాను నేను. సో ప్రస్తుతానికి ఇక మళ్ళీ సబ్లాడ్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు, రూలింగ్ ప్లానెట్స్ వేసుకొని మనం సబ్లాడ్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఎనీవే, ఇప్పుడు మనకేం తప్పు రాదులే, మనం ప్రోగ్రెషన్స్ తో చూస్తున్నా, వేరు చూస్తున్నా కూడా మనకి దశ కానీ బుద్ధి కానీ ఏం మిస్టేక్ కాదులే. సబ్లాడ్ లో అంటే ప్రశ్నలో బాగా వాడతాం కాబట్టి, అది ఇప్పుడు ఇక్కడ సబ్లాడ్ ఏం వాడట్లేదు కాబట్టి నథింగ్ టు వర్రీ. రైట్. ఇప్పుడు 27 ఇయర్స్ అయిపోయి 28th ఇయర్ నడుస్తోంది. ఇప్పుడు ఏం కావాలి? నెక్స్ట్ కేతు దశ మొదలవుతుందా, యోగిస్తుందా, ఎట్లా చేస్తుందని అంటున్నా. ఓకే, కేతు దశ కోసం వెళ్దాము. ఫస్ట్ మామూలు క్వశ్చన్ ఏమున్నది, ఎందుకోసం కేతు దశ చూడాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నాది గ్రూప్ 2 కి ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ చదువుకుంటున్నా ఇప్పుడు అన్నా. ఓకే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది, మెయిన్స్ కి ఎగ్జామ్ జనవరిలో ఉందన్నా. ఓకే ఓకే, దానిలో మీరు నాకు అప్రోచ్ చెప్పాలి. ఫస్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి, అయిపోయింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయింది, మెయిన్స్ ప్రిపేర్ అవుతాను అన్నాడు. ఓకే, అండ్ నాకు ఇట్లా చెప్పండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అలా చెప్పండి అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, అంటే అది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. దాని తర్వాత మెయిన్స్ అయిపోయింది. అది అయిపోయింది, అర్థమైంది, అది అయిపోయింది. ఆ మెయిన్స్ తర్వాత ఏముంటుంది? ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుందా? లేదు, ఇంటర్వ్యూ రౌండ్ లేదన్న దానికి. ఇది దేనికోసం? గ్రూప్ 2 డిప్యూటీ MRO సబ్ రిజిస్ట్రార్ ఇట్లా పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్ అన్న. ఓకే, అర్థమైంది, గవర్నమెంట్ పోస్ట్. ఓకే రైట్. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేస్తే డైరెక్ట్ గా పోస్టింగ్స్ పడతాయి. పోస్టింగ్ పడతాయి, ఇక కన్ఫర్మ్ అయిపోయినట్టే, అది క్లియర్ చేస్తే, అంతేనా? అది క్లియర్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దాని తోడు నెక్స్ట్ 2 months కి కేతు దశ స్టార్ట్ అవుతుందన్న. ఓకే ఓకే, కేతు దశ గురించి కంగారు పడకండి ఫస్ట్. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ ని ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం కానీ స్టార్ట్, అది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అయిందా, లేదంటే మల్టిపుల్ అటెంప్ట్స్ అయ్యాయా? లేదు, ఫస్ట్ అటెంప్ట్ అయినా, అదే ఏం లేదు మనకి. ఓకే, అంత ఏమన్నా జాబ్ చేశారా?
నాకు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒక ఇంటర్మీడియట్ స్టడీ నుంచి చేస్తే ప్రభుత్వ జాబ్ చేయాలని చిన్నప్పటి నుంచి అది Separate గా- ఉన్నది. అర్థమైంది. ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఒక పిచ్చి పుట్టింది అన్న దాని మీద నాకు ఏ ఇయర్ అది? సివిల్ ఏ ఇయర్ పిచ్చ పుట్టింది? ఏ ఇయర్ లో పుట్టింది? 15-16 అన్న. అప్పుడు చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే 2013 లో 10th అయిపోయిందన్న. ఓకే, రైట్. 10th అయిపోయినాక 14 నేను స్కూల్ మానేసి అంటే సరే ఇచ్చిపెట్టేసి. ఓకే, ఎందుకు? చదవడం ఇష్టం లేకనా? అది ఇంకా చదివం లేదు ఆర్థిక ఇబ్బందులు అన్ని ఏం పోను కంపల. ఓకే, అప్పుడు ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ జూపిటర్ కి సెక్స్టైల్ ఇచ్చింది. ఆ జూపిటర్ రెట్రో అయ్యాడు. ఓకే, సో కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందులు, ఛాలెంజెస్, స్మూత్ గానే అనిపిస్తుంది కానీ ఇబ్బందులు ఇస్తుంది. అంతకు ముందు బాగుంది, 3-4 ఏళ్ల క్రితం అంతా బాగుంది కానీ ఈ ఇయర్ లో బాగాలేదు. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ మెర్క్యూరీ కూడా 10,000 స్క్వేర్ ఇచ్చారు. సో 14లో కూడా 15 వరకు కూడా అంత కొంత ప్రాబ్లమ్స్ నడిచాయి. అంతేనా? 14 అయిపోతేనే 15 నెక్స్ట్ అట్లే ఇంటర్ కి కంటిన్యూ అయ్యాను స్కూలింగ్ అదే కాలేజ్. ఓకే, సో 13-14 అంతా ప్రాబ్లమ్స్ నడిచాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ 10,000 స్క్వేర్ ఇచ్చింది కాబట్టి నడిచింది. అదే టైంలో గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళాలని కూడా డిసైడ్ అయ్యారు. అంతేనా? అది ఒక మోజు పుట్టి దాని ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఆర్థిక పరిస్థితులు కట్టి ఒక బిజినెస్ అంటూ మొదలు పెట్టినామన్నా. 10th ఇంటర్ అయిపోతానే పంచస్టాప్ పని చేసుకుంటాను నేను. ఓకే, 10th నేను ఇంటర్ లెక్ చేరుతానే 2 ఏళ్ళు పంచస్టాప్ లో ఉన్నాను నేను. నెక్స్ట్ ఇంటర్ అయిపోతానే డిగ్రీకి పోతానే ఒక బ్రిక్ బిజినెస్ సొంతంగా మనకి పెట్టుబడి లేదు కానీ మన చేతి కష్టం ఉంటుంది కానీ బ్రిక్ బిజినెస్ చేసుకుంటూ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోతున్నానా. ఓకే, 19 లో అక్కడ ఓకే, బ్రిక్స్ అదే ఇటుకల వ్యాపారం అదంతా చేసుకున్నారు. దాంతో డిగ్రీ ఫినిష్ చేశారు. దాంతో చేసుకుంటూ 19th అయిపోయింది అన్నది. 2019 కి డిగ్రీ అయిపోయింది. ఓకే, రైట్. ఇంకా 19 అయిపోతేనే కొంచెం మళ్ళీ కొంచెం మిషనరీ జేసీబీ తీసుకుని ఆర్థిక పరిస్థితి చాలా 19 నుంచి 20 వరకు చాలా చాలా ఇబ్బంది పడినాను అన్న. 19 కూడా ఇబ్బంది పడింది. ఓకే, మార్క్స్ అపోజిషన్ ఆ టైంకి మార్క్స్ అపోజిషన్ అదే 10,000 అపోజిషన్ వచ్చింది. కరెక్ట్. ప్రోగ్రెసివ్ మార్క్స్ 2018, 17, 19 నడిచింది. 19 నుంచి 20 వరకు చాలా ఇబ్బంది. ఇంకా ఏడ్చేవాడు తక్కువ నా పరిస్థితి. అవును, 20 తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చింది కదా, మరి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయినాయా 2021 లో? ఈ 21, 22, 23, 24 ఎక్సలెంట్ ఉంది అంటలేనా. ఈ ఒక 30 lakhs పెట్టి ఇల్లు ఏం కట్టేస్తున్నాం అన్న ఈ టైప్ లోనే. ఇది ఇప్పుడు ఇటుకల బిజినెస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ తో ఇల్లు కట్టించుకున్నారా? అవునా, ఇటుకల బిజినెస్ ప్రాఫిట్ మా దగ్గర ఏం లేదు ఆర్థిక స్తోమత. అదే ఏమీ లేకుండానే మనం 30 lakhs దాకా ప్రోగ్రెస్ చేసుకొని ప్రాపర్టీ తీసుకోగలిగాం. ప్రాపర్టీ తీసుకున్నాం అన్న. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చాక 20 జూన్ తర్వాత నుంచి మెల్లగా పికప్ అయింది. అంతేనా? బాగా పికప్ అయింది అన్న. బాగా పికప్ అయింది, పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఓకే, బాగా డబ్బులు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రిలిమ్స్ కదా, ప్రిలిమ్స్ ఎప్పుడు క్లియర్ చేశారు? అది జనవరి 25th ఎగ్జామ్ రాసిన ఆ సంవత్సరం అయిపోయింది. ఏ ఇయర్ లో? 2022 లోనా 24 లోనా? 24 అన్న అయిపోయింది, క్లియర్ అయింది, అది క్వాలిఫై అయ్యాను. ఓకే, ఇప్పుడు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్న. ఓకే, రైట్. 24 లో క్లియర్ అయింది. సో ప్రోగ్రెసివ్ వీనస్ ఇప్పుడు ఆ బ్రిక్స్ బిజినెస్ అట్లానే నడుస్తుంది కదా? నడుస్తుంది, అది కంటిన్యూ ఉందన్న. ఓకే, ఇంట్లోనే కోచింగ్ పోగా ఇంట్లో సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నాను అంతే. సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నారు. అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీకు చంద్రుడు వచ్చేసేసి 9 degrees కి ఉన్నాడు కర్కాటకంలో. ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10,000 స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుంది, అంటే శుక్రుడితో స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతుంది. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి ట్రైన్ ఇస్తున్నాడు కానీ రెట్రోగ్రేట్ యురేనస్ కి ట్రైన్ ఇస్తున్నాడు. అదొకటి మంచిగా లేదు. ఓకేనా? తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చినప్పుడు మనకి బ్రిక్ బిజినెస్ లో బాగా గ్రోత్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది, పనిచేసింది. కానీ 24 ఇప్పుడు రెండోది చూడండి, మొదటి 2015లో కూడా మీకు ప్రోగ్రెసివ్ సన్ 10,000 స్క్వేర్ ఇచ్చినప్పుడే మీకు 13, 14, 15 లో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అర్థమైందా? సో అక్కడ కూడా నెగిటివ్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా 2024 లో కూడా మనకి
ఏంటిది అన్ఫేవరబుల్ ఆస్పెక్ట్ ఒకటి జరుగుతూ ఉంది. ఏంటి 10th house స్క్వేర్. మనకి ఇప్పుడు బిజినెస్ నుంచి బిజినెస్ సస్టైన్ అయింది అదంతా ముందుది 20 నుంచి 23, 24 వరకు అనమాట. అది ఇంప్రూవ్మెంట్ అనమాట. అప్పుడు ఏం దశ జరిగింది? బుధ దశ జరిగింది. బుధుల్లో శని భుక్తి జరిగింది. శని బుధ నక్షత్రంలో ఉన్నాడు. శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ చంద్రుడు ద్వితీయంలో ఉండి మంచిగా ధనం రిలేటెడ్ గా ధనయోగం లాగా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు అనమాట. సో శని నక్షత్రాధిపతి బుధుడు కూడా లాభ భావంలో ఉన్నాడు. అది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ మూన్ జరగడం అనేది ట్రికీ థింగ్, కొంచెం ఇబ్బందికరమైన విషయం అది. ఇప్పుడు శని భుక్తి అయిపోతుంది. తర్వాత మనకు మళ్ళీ ఎవరు వస్తున్నారు? శుక్రుడు వస్తున్నాడు. కేతు దశ స్టార్ట్ అవుతుంది. ఎస్, కేతు దశ స్టార్ట్ అవుతుంది. కేతులో శుక్రుడు, ఇవే కదా ఇప్పుడు నడవబోయేది. ఓకే, సో ఇప్పుడు కేతు చూడండి, ఇప్పుడు కేతు వచ్చాడు. కేతు స్టార్ ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదా చార్ట్ లో? కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ గురువు అష్టమంలో ఉండి వక్రించాడు. ఓకేనా? సో కానీ కేతు గురువు ఆక్యుపైడ్ స్టార్ ఆఫ్ మార్స్ తర్వాత రాహు ఇద్దరు కూడా సన్ స్టార్ లో ఉండి గురువు వక్రించడం వల్ల గురువుకి వక్రత్వం క్యాన్సిల్ అయింది. అంటే దశమాధిపతికి ఎప్పుడైతే వక్రత్వం, దశమంలో ఉన్న గ్రహాల్లో బలవంతమైన గ్రహం ఎవరు? దశమంలో కేతు దిగ్బలాన్ని పొందాడు. శని సప్తమాధిపతిని చూడట్లేదు కాబట్టి కేతువే లీడ్ చేస్తున్నాడు. కాకపోతే కేతువు గురు నక్షత్రంలో ఉంటే గురువు వక్రత్వం వల్ల త్వరగా ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇవ్వనివ్వడు. కాకపోతే లక్కీగా మనకి టైం నడిచింది కాబట్టి అది ఇచ్చాడు ఒకటి. తర్వాత చూడండి, గవర్నమెంట్ జాబ్కి ఇంట్రెస్ట్ రావడానికి మీకు చూడండి, మీకు బుధుడు తర్వాత కుజుడు అందరూ కూడా రవి నక్షత్రంలోనే ఉన్నారు. రవి వచ్చేసి మళ్ళీ కుజ నక్షత్రంలో ఉన్నాడు. అంటే కుజుడు డిస్టర్బ్ అయ్యాడు, రవి నక్షత్రము డిస్టర్బ్ అయింది. రవి నక్షత్రంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం డిస్టర్బ్ అవుతుంది. ఆ గ్రహాల నక్షత్రాల్లో ఏదైనా గ్రహం ఉంటే అది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మెర్క్యూరీ తర్వాత రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల మెర్క్యూరీ స్టార్ ను ఆక్యుపై చేసిన సాటర్న్ కొంత ఇబ్బంది. కాకపోతే లాభభావంలో ఉండడం వల్ల కొంత సేఫ్ అనమాట. దీనివల్ల ఏంటి, మనకి ఫాదర్ సపోర్ట్, ఇవన్నీ ప్రొఫెషనల్ సెటిల్మెంట్, ఇవన్నీ ఇబ్బందులే కదా. సో మనకి ఏంటిది, దశమానికి సప్తమానికి వక్రత్వం కాబట్టి ఇప్పుడు మీరు వివాహం కాలేదు కదా, ఇంకా చూడలేదు, ఆలోచించలేదు. అదే, ఎందుకంటే సప్తమ దశమాధిపతి. నాకు ఉద్యోగం సెట్ అయితే గానీ నేను వివాహం గురించి ఆలోచించను, పెళ్లి చేసుకోను, అలాంటి ఒక ప్రతిజ్ఞను మనం చేసుకొని ముందుకు పోతా ఉంటాము. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదన్నా. అవును, అంతకుముందు టైం బాగాలేదు కాబట్టి అదే ఇక మనకి ఆలోచనకి స్కోప్, మనకి డబ్బులు అంత సెటిల్మెంట్ ఉంటేనే కదా పిల్లనిచ్చేది కూడా. దానివల్ల కూడా రీజన్స్. ఇప్పుడు మనకి ఏం జరుగుతా ఉంది, 10th house స్క్వేర్ జరుగుతా ఉంది. 10th house స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుంది. ఈ మూన్ ఏమో అఫ్లిక్ట్ కాలేదు, డిస్టర్బ్ కాకపోవడం వల్ల ఆ స్క్వేర్ పనిచేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ గా. అదొక ఇబ్బంది ఉన్నది. ప్రోగ్రెసివ్ మార్స్ ఏమో రెట్రోగ్రేట్ యురేనస్ కి ట్రైన్ అవుతున్నాడు, అది కూడా ఇబ్బంది ఉంది. అంటే ఏంటంటే మనం బాగా కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అవుట్పుట్ రావడానికి కొంత ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు కేతు దశ మనకి 8th ని సిగ్నిఫై చేస్తుంది. 8లో ఉన్న ఆ యొక్క గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే గురువు నీచంలో ఉండి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 8th house సూచిస్తుంది. అదొక ఇబ్బంది కేతు దశకి. తర్వాత మామూలుగా చూస్తున్నాం, ఫస్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత ప్రిడిక్షన్ గురించి ఆలోచిద్దాం. ప్రోగ్రెసివ్ సన్ అప్కమింగ్ లో సాటర్న్ కి స్క్వేర్ అవుతాడు. సరే, దాని సంగతి తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చాడు. కానీ అది రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పడిన మార్స్ కి సెక్స్టైల్ ఇవ్వడం వల్ల ఆ సెక్స్టైల్ ఒకటి సరిగ్గా పనిచేయదు. నెగిటివ్ రిజల్ట్స్, ఆపోజిట్ రిజల్ట్స్ వస్తుంది. అది ట్రికీగా ఉంది కదా. సరే, ఇప్పుడు కేతు దశ కూడా ట్రికీగా ఉంది. ఓకే, అంటే మనము ప్రిడిక్షన్ పాజిటివ్గా చెప్పడానికి కొంచెం ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఉంది. ఒకవేళ కనుక మీరు 20లోనో 21లోనో నేను గవర్నమెంట్ ఎగ్జామ్కి ఏదో చేసాను. ఇప్పుడు గవర్నమెంట్ కారక్కి మనం ఏమేమి చూస్తామనంటే మనకి 5th house కానీ 6th house కానీ 10th house కానీ ఈ కనెక్షన్స్ అన్ని రావాలన్నమాట. సన్కి 6th లార్డ్ స్టార్లో ఉన్నాడు, అది సరిపోదు. అది మళ్ళీ అక్కడ అఫ్లిక్ట్ అయ్యాడు కదా, దానివల్ల ఏంటంటే మనకి పొజిషన్ రావడానికి ఇష్యూ వస్తూ ఉన్నది. తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీ, వీళ్ళందరూ సన్ స్టార్ లో ఉండడం వల్ల మనకు ఆ కోరిక, పిచ్చి, అదంతా ఎక్స్ట్రీమ్ ఆఫ్ డిజైర్, పవర్ మీద ఇంట్రెస్ట్ అవన్నీ వచ్చాయి. కానీ దానికి కావాల్సిన సిగ్నిఫికెన్స్ 12th లో పడిపోవడం వల్ల దొరకట్లేదు. కానీ మీకు శుక్రుడు లగ్నంలో ఉండి ఈ యొక్క రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు ఏమో కుజుడితో పాటు కలిసి చతుర్థంలో ఉన్నాడు. దాన్ని
శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, శని కుజులు చూస్తున్నారు. సో 6, 8 అధిపతులు పరస్పరం చూస్తున్నారు. ఇది మీకు ఏంటిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. చతుర్థం శుక్రుడు బాగున్నాడు కదా, కాబట్టి చతుర్థానికి సంబంధించిన అంటే ఈ ఇంటికి సంబంధించినవి, వీటి ద్వారా మీకు కొంత బెనిఫిషియల్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు ఇటుకలు చేయండి, లేదంటే ఇంకోటి ఏదో చేయండి, లేదంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనకి 6, 8 వచ్చినాయి కదా, కూలగొట్టడం అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక డ్రిల్లింగ్ మిషన్ లో ఒక 10 పెట్టుకుని మనం ఎక్కడన్నా ఏదన్నా ఉంటే మనం కూలగొట్టించడానికి వెళ్ళామనుకో, అది కూడా మనకి వర్కౌట్ అవుతా ఉంటాయి అనమాట. అర్థమైందా? సో ఇక్కడ గవర్నమెంట్ పరంగా మనకు అనుకూలత రావడానికి కొంత ఇబ్బంది ఉంది కదా. దశాంశ కూడా చూస్తాను ఒకసారి, ఎక్కడన్నా అవకాశం ఉందేమో అని. దశాంశ లగ్నం వృశ్చిక లగ్నం అయింది, రవి లాభంలో ఉన్నాడు, అక్కడ సప్తమంలో లగ్నాధిపతి ఉన్నాడు, అంటే బిజినెస్ వాటిని సూచించాడు అనమాట. తర్వాత ధనాధిపతి అయిన వాడు అష్టమంలో పడి భాగ్యాధిపతితో అష్టమంలో ఉన్నాడు, శని భాగ్యంలో. అంటే మనం సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్, మన సొంతగా ఎదుగుతున్నాం అని అది చూపిస్తుంది. తర్వాత బిజినెస్ చేస్తున్నాం అని చెప్తుంది. తర్వాత గవర్నమెంట్ పరంగా కొన్ని సందర్భాల్లో అనుకూలమైన రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మళ్ళా రాహుకేతులు వాటి మీదకి వచ్చారనుకో, ఆ రిజల్ట్స్ ని మాడిఫై చేస్తూ ఉంటారు. అప్పుడు ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా రావచ్చు అనమాట, అది చెప్పలేం. ఇప్పుడు చతుర్థంలో ఉన్న గ్రహాలు డిస్టర్బ్ అయ్యాయి కాబట్టి మనకి మదర్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ, తర్వాత హెల్త్ ఆఫ్ ది మదర్ చూసుకోవాలి, ఇవన్నీ చెప్తాం అనమాట. సరే, ఇప్పుడు అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంది, కానీ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసేసారు కాబట్టి నేనేం చెప్తానంటే, అది వస్తుంది రాదనేది పెట్టుకోకండి. మానవ ప్రయత్నం మనం చేస్తున్నాము, అటెండ్ చేస్తున్నాం అనుకోండి, అంతే. అర్థమైందా? వస్తే మంచిదే, రాకపోయినా మన బిజినెస్ మనకు ఉంది కదా, టెన్షన్ పడి టెన్షన్ లేదన్నా. ఇది కాకపోతే ఇంకో జంట చేస్తాము. నేనేం చెప్తానంటే, మీరు బ్రిక్స్ బిజినెస్ తో పాటు ఇంకోటి కూడా అడిషనల్ గా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్టుగా 6, 8 కదా, సో కాబట్టి ఏదన్నా డ్రిల్లింగ్ కి సంబంధించి 4th ఫెయిల్ అయింది కదా, కాబట్టి 3rd కి చెప్తున్నాను అనమాట. అంటే ఏదన్నా డ్రిల్లింగ్ చేయించడానికి ఏదన్నా కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఒక్కోసారి ఈ వాటర్ ప్రూఫింగ్ కోసం ఒక్కోసారి బ్రేక్ చేస్తూ ఉంటారు, లేదంటే వాటర్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే వీనస్ శుక్రుడు కనెక్షన్ వచ్చింది, ఎందుకంటే శుక్రుడు యొక్క స్టార్ లార్డ్ అయిన రాహు కుజుడితో కలిసినాడు, అది కెమికల్ కాంబినేషన్. కాబట్టి ఎక్కడన్నా మీరు అదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాటర్ ప్రూఫింగ్, ఏదైనా కెమికల్ సప్లై, లేదంటే దానికి సంబంధించిన ఏదైనా డ్రిల్లింగ్ విత్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ లాంటిది ఏదన్నా మీరు ఆ ఫిక్సింగ్, బగ్ ఫిక్సింగ్ అనమాట, అర్థమైందా? ప్రాబ్లం ఉన్నదాన్ని సాల్వ్ చేసేదానికి, అట్లాంటి దానికి మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, అది సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ మదర్ హెల్త్ చెప్తాను. అది వస్తే వచ్చింది, లేదు, టెన్షన్ పడకండి. దాని తర్వాత మళ్ళీ వీనస్ తోనే మీకు బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ జరుగుతుంది. 26, 27 లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ జరుగుతుంది, అది బాగుంది. సో రేపు వీనస్ వచ్చినప్పుడు ఇక మ్యారేజ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు 28 అలా వచ్చేస్తున్నాయి, అర్థమైందా? సో కాబట్టి ప్రోగ్రెసివ్ 10th హౌస్ వస్తుంది. రేపు 25 ఏప్రిల్ తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు, ఇది జరుగుతూనే ఉంటది. మీ ఉద్యోగం కాదు, వ్యాపారం జరుగుతుంది, పోషించగలుగుతావు, భయపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ వీనస్ ఇస్తుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. రేపు ప్రోగ్రెసివ్ సన్ కూడా సాటర్న్ కి స్క్వేర్ ఇస్తాడు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒరిజినల్ గా 10th హౌస్ సెక్స్టైల్ జరుగుతున్నప్పుడు అది ఏమీ చేయదు. తర్వాత రేపు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది, అది మంచి ఆస్పెక్ట్. అంటే టైం అనేది మనకి అనుకూలంగా పోతుంది, పైకి లిఫ్ట్ అయ్యే విధంగా పోతా ఉంది. మధ్యలో ఇప్పుడు వచ్చిన ఇదేదైతే సమస్య, అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశ, ఇది కూడా ఒక సమస్య కదా మనకి. అది ఇబ్బంది కదా, బిజినెస్ ఇబ్బంది కదా, బిజినెస్ కి ఇబ్బంది. ఇక్కడ ఏమో 100 రూపాయలు సంపాదిస్తే అక్కడ వెళ్ళి 10 రూపాయలు సంపాదించాల్సి వస్తుంది. అది ఇప్పుడు మనం కూర్చోవాలి కదా, కూర్చొని ప్రిపేర్ అయితే వచ్చేది. ఎంత దశ వచ్చినా గానీ ప్రిపేర్ కాకపోతే రాదు కదా మెయిన్. కరెక్ట్ అవును. మీరు వరి అవ్వకండి. మీరు మీ బిజినెస్ లో ఎక్స్పాన్షన్ ఈ సంవత్సరంలో చేయమాకండి. 26, 27 వచ్చాక 2 ఏళ్ల తర్వాత చేద్దురు. ఇప్పుడు నడిపించే పాత బిజినెస్ ఏదైతే ఉన్నదో అది అలానే నడిపించండి. వేరే ఏది పార్ట్నర్షిప్ ఏమి వర్కౌట్ కాదు, మనమే చేసుకోవాలి. ఓ 2 years తర్వాత మళ్ళీ బిజినెస్ కొంత నేను చెప్పినట్టుగా డ్రిల్లింగ్ లేదంటే ఇంకోటి ఏదో ఆలోచించడం, మీరు ఆలోచించి. ఇది బాబా చేస్తున్నా అన్న నాకే బిజినెస్ మంచిగా ఉంది కదా. ఇప్పుడు 20 నుంచి ఇది కాదన్నా, అది కాదన్నా, ఇంకో బిజినెస్ చెప్తాను నేను. వెటనరీ ఫార్మసీస్ బాగుంటుందన్నా? బానే ఉంటది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, కుజ శుక్రులు కెమికల్ కాంబినేషన్ కాబట్టి ఆ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ అలాంటివి చెప్పాను. అది కాదే లేదు, ఇప్పుడు మనకి ఆ వెటర్నరీ కోసం ఏమైనా మెడిసిన్స్ అమ్ముతారనుకోండి, ఏదన్నా మీకు ఒక చిన్న క్లినిక్ లాగా ఇప్పుడు ఊళ్ళల్లో మనకి దొరుకుతాయి కదా, వెటర్నరీ పాలిమర్ క్లినిక్ ఏదో అంటారు కదా. సో అట్లాంటిది పెట్టుకోవచ్చు.
అదే దాని ఫ్యూచర్ లో వెటర్నరీ మీద ఏదైనా ఫార్మసీ మీద కొంచెం పోదాం అనుకున్నాను బిజినెస్ ఏదైనా ఎక్స్పాండ్ లో. కేతు ఉన్నాడు, 6th లార్డ్ కూడా కంట్రోల్లో ఉన్నాడు కదా, 6th లార్డ్ ఫేవరబుల్ గా అవుతున్నాడు. 6th లార్డ్ ఇప్పుడు మార్స్ బాగా పనిచేస్తాడు, అర్థమైంది, ఎందుకంటే లగ్నానికి పాపి కాబట్టి మార్స్ బాగా వర్క్ అవుతూ ఉంటాడు అనమాట. అది మీకు మీరు ప్రాపర్టీ కట్టడానికి డిలే అవుతుంది, కానీ మీరు ప్రాపర్టీ సంబంధించిన వర్క్ చేయడానికి వాటన్నిటికీ బాగా పనిచేస్తాడు అనమాట. అట్లా ఫ్యూచర్ లో పోయే కొద్దీ కొంచెం సంబంధించిన డబ్బు కొంచెం పోగా అయితే రియల్ ఎస్టేట్ లోనే అట్లా చేద్దాం అనుకున్నాను నేను. రియల్ ఎస్టేట్ లో అంటే ఏంటిది కేటగిరీ? మీరు వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయాలా, మీరు ఏమన్నా వేరే వాళ్ళతో వర్కింగ్ పార్ట్నర్ చేయాలా? అట్లేం లేదన్నా, సొంతంగానే సరే ఇప్పుడు చూసుకుందాంలే, అప్పుడు దాని గురించి ఇప్పుడు ఎందుకు కంగారు? బాగా డబ్బులు వచ్చినాక మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరాదు, అప్పుడు చెప్తాను. మళ్ళీ కన్సల్టేషన్ ఇదిగో ఈ రీసెర్చ్ లోనే బుక్ చేసుకోండి హ్యాపీగా, ఏమి ఇబ్బంది లేదు. స్లాట్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మాట్లాడదాం అన్నా. ఇప్పుడు కాదన్నా ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మీరు 2-3 స్లాట్లు బుక్ చేశారు, ఎందుకు బుక్ చేశారు? మీకోసమేనా? లేదన్నా, నేను అనుకోకుండా అది జరిగిందో లేదో అంతేనా? ఓకే, తెలియక ఒకసారి చూసి చేసానా, తెలియక అర్థం కాదు. ఇప్పుడు మీరు 2-3 స్లాట్లు బుక్ చేశారనుకో, వేరే వాళ్ళ కోసం అయితే వేరే, సో మన కోసం అయితే మిస్టేక్లు అయితే మేము క్యాన్సిల్ చేస్తాం, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా అవైలబిలిటీ వస్తుంది కదా అని, అంతే. ఓకే, స్లాట్ పెట్టినా మా తమ్ముని అడుగుదామన్నా. ఓకే ఓకే, ఇప్పుడు మీరు తెలియక బుక్ చేశారు కదా, క్యాన్సిల్ చేద్దాం, వేరే స్లాట్ మళ్ళీ విడిగా బుక్ చేద్దాం. సరేనా? ఓకే, ఎస్. ఇంకా క్వశ్చన్ అడగండి. ఇప్పుడు నెక్స్ట్ కేతువు జరుగుతాం కదా, నెక్స్ట్ వస్తుంది కదన్నా. అవును, కేతువు సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నారు కదన్నా. అవును కరెక్ట్. పెళ్లికి మ్యారేజ్ కింద ప్రేర్ చేయొచ్చు కదన్నా ఆ టైంలో? మ్యారేజ్ కి ప్రయత్నం చేయొచ్చు, కానీ అక్కడ రెట్రోగ్రేట్ అయి ఉన్నాడు కాబట్టి డెసిషన్ కొంచెం ఆచి చూసుకోవాలి. ఎందుకంటే సప్తమాధిపతి వక్రించినప్పుడు మనం అమ్మాయి అందంగా ఉందనో ఏదో ఒక రీజన్ తో మనం స్టెప్ తీసుకుంటాం, తర్వాత అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం సప్తమాధిపతి వక్రించినప్పుడు మన నిర్ణయం అట్రాక్షన్స్ ఏదో ఒక రీజన్ తో మనం నిర్ణయం తీసుకుంటాం, కానీ మన నిర్ణయం పూర్తి స్థాయిలో కరెక్ట్ అని నమ్మడానికి లేదు. సో పెద్దల నిర్ణయమో లేదంటే వేరే వాళ్ళ సపోర్టో తీసుకొని మనం నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కంపాటబిలిటీ అనేది వివాహ యోగాన్ని ఏమి మార్చదు. కంపాటబిలిటీ అనేది కత్తితో కోసుకుంటున్నావా రంపంతో కోసుకుంటున్నావా అనేది కంపాటబిలిటీ. ఆస్ట్రాలజర్ కూడా ఏం చేయగలుగుతాడు, ఇదిగో ఈ టైంలో అయితే నీకు మంచి వ్యక్తులు దొరికేదానికి అవకాశం ఉంది, ఇదిగో ఈ బుక్ లో ట్రై చేయి, అలా చెప్తాడు అనమాట, అంతే. అర్థమైందా? కాబట్టి ఆ టైంలో మీరు నిర్ణయం తీసుకునే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ గా మ్యారేజ్ రిలేషన్షిప్ లో ఒక ఉంటుంది, ఒక 7/7 వేస్తాను, 7/10 వేస్తాను, 7.5 బానే ఉంటుంది. సర్దుకుపోతాం, అమ్మాయి కూడా సర్దుకుపోవాలిగా. సరే, అక్కడ కేతు ఒక్కడే జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేశాడు కాబట్టి వివాహం బానే ఉంటుంది, భయపడిన అవసరం లేదు. కానీ కేతు దశలో గురు భుక్తి ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే గురువు వక్రించాడు కదా, ఆ స్టార్ ని ఆక్యుపై చేశాడు కదా, అక్కడ పరివర్తన ఉంది కదా, శనికి గురుకి ఇబ్బంది పడుతుంది. అది రాశి పరివర్తన కదా, నక్షత్ర పరివర్తన కౌంట్. రాశి పరివర్తన వల్ల ఏమి దోషం లేదులే, నథింగ్ టు వర్రీ. దాంతో వచ్చింది లేదు పోయింది లేదు, అది 25%. ఎప్పుడన్నా అవసరమైనప్పుడే దాన్ని వాడతాం. సరే, నెక్స్ట్ శుక్రభుక్తి ఎట్లుంటుందన్నా? శుక్రభుక్తి మనం ఒక టైం ఇంప్రూవ్మెంట్ టైం చెప్పాము, అక్కడ వరకు కూడా సెల్ఫ్ ఎఫెక్ట్ చేసుకుంటూ పోవాలి. శుక్రభుక్తి చెప్పే టైంకి ఆల్మోస్ట్ శుక్రభుక్తి అయిపోతా ఉంది, మనం చెప్పేది ఆల్మోస్ట్ రవి భుక్తికి చెప్తున్నాం, కానీ ముందు నుంచి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. శుక్రభుక్తి తర్వాత మార్స్ భుక్తి వస్తుంది కదా, కేతులో మార్స్, అది బాగా రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే కేతులో మార్స్ బాగా రిజల్ట్ ఇస్తుంది, ఎందుకంటే కేతుని మార్స్ ఎలా అయినా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అదొకటే కాదు, మార్స్ రెట్రో ఎఫెక్ట్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ వీనస్, అంటే వివాహం కన్నా ఇక్కడ ఈ భుక్తి మాత్రం బిజినెస్ పరంగా వర్క్ పరంగా బాగా రిజల్ట్స్ ఇస్తాయి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. సరేనా? బాయ్. ఇప్పుడు ఈ చార్ట్ లో ఒక సమ్మరైజ్డ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సప్తమాధిపతి వక్రించినా కూడా సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ ఉంది కాబట్టి ఇది వివాహంలో మంచి విషయాలు ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే సన్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చూసేటప్పుడు సన్ మనకు ఫేవరబుల్ గా ఉన్నాడా, సన్ స్టార్ లార్డ్ ఫేవరబుల్ గా ఉన్నాడా, సన్ యొక్క పొజిషన్ బాగుందా, ఇది ఒకటే కాకుండా దశమాధిపతి బాగున్నాడా, తర్వాత జరిగే దశ బాగుందా, జరిగే దశ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఎంత అనుకూలంగా ఉంది, దశాంశ బాగుందా, ఇలా మనం అన్నిటి
అన్నిటినీ ఒకసారి సమగ్రంగా చర్చించుకున్నాం అనుకో, ఒకసారి చూసుకున్నాం అనుకో, అప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పేదానికి అర్థమవుతుంది అనమాట. చార్ట్ బాగుంది, ఎందుకంటే పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా ఏదైనా ఏదో రకమైన ఇంటెలిజెన్స్ తెలివితేటలతో జాతకుడు ఎదగడానికి కారణమవుతుంది. లగ్నాధిపతి పోయాడు కదా, అక్కడ వక్రత్వ దోషం పడింది అంటే లగ్నంలో ఉన్న ఆక్యుపెంట్ పవర్ఫుల్ కదా, సో ఆయన బాగా రిజల్ట్ ఇస్తాడు అనమాట. లగ్న నక్షత్రాధిపతి రాహు స్టార్ లాడు రవి 1000లో ఉన్నాడు, రవి బుధుడితో కలిసినాడు, అది కొంతవరకు ఓకే అనమాట. సో కానీ ఇక్కడ లగ్నంలో ఉన్న శుక్రుడే అన్ని ఫలితాలు ఇస్తున్నాడు. ఆ శుక్రుడు చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ప్రాపర్టీ సంబంధించిన దాని మీద అక్కడ వర్క్ చేయడానికి కారణమైంది. బ్రిక్స్ కావచ్చు, లేదంటే మనం కూలగొట్టడం కావచ్చు, లేదంటే ఇప్పుడు 8th లార్డ్ 6th లార్డ్ ప్రాబ్లమ్ సాల్వేషన్ కాంబినేషన్ చెప్పాం కాబట్టి అక్కడ ఇప్పుడు మెడిసిన్స్ ఇవన్నీ కూడా 6-8 కనెక్షన్సే వస్తాయి కదా. సో అందుకోసమే వెటర్నరీ అని చెప్పాడు. ఇది కాకపోతే ఇంకోటి ఏదో ఫార్మసిటికల్, ఇంకో లేదంటే నెట్వర్క్ ఇంజనీరింగ్, వేరేది కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఇది అని డిఫైన్డ్ ఏం లేదు, మనం టైంని రైట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయాలి. సరేనా? సో నెక్స్ట్ చార్ట్లో ఇంకో కాలర్తో మనం మాట్లాడదాం. రీసెర్చ్ అనే పేజ్లో మనం బర్త్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనం వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నాము. మీ బర్త్ డీటెయిల్స్ కూడా కావాలి అని అంటే ఎవరిది వాళ్ళు, వేరే వాళ్ళ కోసం కాదు, ఎవరిది వాళ్ళు బర్త్ డీటెయిల్స్ షేర్ చేయండి. స్లాట్ దొరికేదాన్ని బట్టి ఒకవేళ స్లాట్స్ లేట్ అయినా కూడా మనము ఎట్లా ప్రీపోన్ చేద్దాం. ఒక 4 కాల్స్ ఎక్కువ మాట్లాడైనా కానీ నేను వాటిని ప్రీపోన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? రైట్, కలుద్దాం.